నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకపోవడంతో చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు అయితే టాప్లో ఉన్నాయి. ఒకసారి ఆమె ఏం చేశారో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించడాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పుపట్టారు. సభకు వెళ్ళకపోతే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. గెలిస్తే సభకు వెళ్ళనని చెప్పి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదని పీసీసీ అధ్యక్షురాలు విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీకి వెళ్ళమని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు ముందుకొచ్చి చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యేల నుంచి 11 మందికి పరిమితం కావడానికి జగన్ స్వయంకృత అపరాధమే కారణమని విమర్శించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలను మోసం చేసినట్లు అని విమర్శించారు. సభకు వెళ్ళకపోవడానికి వారికి ఏ హక్కు ఉందని, జగన్మోహన్ రెడ్డికి అహంకారంతో ఉన్నారని, మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా పోరాటాలు చేయడం ఏమిటన్నారు. ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీలో పోరాటం చేయడానికి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నది సరికాదని షర్మిల విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెడితే దానికి హాజరు కాలేదని, దానిలో తప్పు ఒప్పులు మాట్లాడడానికి ఎవరూ లేరని, ఇది సరికాదన్నారు షర్మిల. అన్నయ్య అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయాలని, ఈసారి పోటీ చేసినప్పుడు మేము గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళమని చెప్పాలని, ధైర్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలకు లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు షర్మిల. వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగితే అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. బడ్జెట్ అంటే కేటాయింపులని, ఏపీలో కేటాయింపులు లేని బడ్జెట్ ప్రకటించారని, ఇది మరో మేనిఫెస్టో అని షర్మిల విమర్శించారు. సూపర్ 6 అమలు చేయాలి అంటే ప్రతి ఏడాది 1,20,000 కోట్లు కావాలని, చంద్రబాబు ఈ బడ్జెట్లో కనీసం పావు వంతు కూడా కేటాయింపు చేయలేదన్నారు. మహిళా శక్తి కింద ప్రతి నెల 1,500 ఇస్తా అన్నాడని, 1 కోటి మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారని, ఈ పథకం కింద వచ్చే 5 నెలల్లో 7,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని, కానీ ఈ పథకానికి నిధులు రూపాయి కూడా కేటాయించలేదన్నారు షర్మిల. తల్లికి వందనం కింద 15,000 ప్రతి బిడ్డకి ఇస్తామన్నాడని, కానీ దానికి దాదాపు 10,000 కోట్లు ఇవ్వాలని, రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. బడ్జెట్లో నిధులు కేవలం 2,000 కోట్లు కేటాయించి అంతే, సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా అని ప్రశ్నించారు షర్మిల. ఉచిత బస్సు పథకానికి నిధులు 1 రూపాయి కూడా ఇవ్వలేదని, దాదాపు 2,000 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకాన్ని ఇచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. అన్నదాత సుఖీభావ కింద అరకొర నిధులు ఇచ్చారని, ప్రతి రైతుకి 20,000 ఏడాదికి ఇవ్వాలని, ఈ లెక్కన 10,400 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు షర్మిల. బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించారని, పక్కా ఇల్లు 8 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు. కానీ ఈ పథకానికి దాదాపు 32,000 కోట్లు కావాలన్నారు. ఇచ్చింది కేవలం 4,000 కోట్లేనని, నిరుద్యోగ వృత్తి 18,000 కోట్లు కావాలని చెప్పారు. యువతకు 3,000 ఇస్తామని చెప్పారు. కానీ 1 రూపాయి కూడా నిరుద్యోగ వృత్తికి నిధులు ఇవ్వలేదన్నారు షర్మిల.